టుడే బీటీవీ న్యూస్ రిపోర్ట్. ఆలగడ్డ మండలం మెట్టిపల్లి గ్రామంలో అమ్మవారి జాతర కార్యక్రమం దేవర చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దేవర కార్యక్రమంలో అమ్మవారిని అలంకరించడంలో తమదైన పాత్ర పోషించినటువంటి మెట్టిపల్ల గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సో ఆ గ్రామంలో ఉండబడినటువంటి పెద్దలు, నాయకులు ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో డ్రోన్ కెమెరాలు మరియు పోలీసు బందోబస్తులతో శాంతి భద్రతలతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అడుగడుగున తమ వెంట నడిపించుకుంటూ ముందుకు కొనసాగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. సో ఈ యొక్క దేవర ఘనంగా వైభవంగా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. సో అమ్మవారిని అలంకరించడమైతేనేమి, ఊరిని అలంకరించడమైతేనేమి అధిక సంఖ్యలో గ్రామం యొక్క ప్రజలు తమ బంధువులను, స్నేహాభిలాషను పిలుచుకొని ఈ యొక్క దేవరను ఘనంగా చేయాలనే ఉద్దేశంతో తమ వంతు పాత్ర కృషి చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా నమ్మకం ఏమిటంటే, పూర్వకాలం పెద్దలు అమ్మవారి దేవర చేసినప్పుడు ఆ యొక్క గ్రామంలో పాడి పశువులు, పంటలు బాగా పండుతాయని అమ్మ వారు మనకు అనుగ్రహం ఇస్తారని చెప్పేసి నమ్మకం ఉండేది. అందులో భాగంగానే ఈ యొక్క దేవర చేయడానికి ప్రథమ పాత్ర పోషించినట్టు గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. సో మరికొన్ని అప్డేట్స్తో మీ ముందు బీటీవీ ఛానల్ రిపోర్ట్. మెట్టిపల్లె గ్రామంలో దేవర జరుగుతున్న సందర్భంగా దేవరలో అమ్మవారి యొక్క విగ్రహాన్ని అలంకరించడంలో గ్రామ ప్రజలు తమ యొక్క శైలి, తమదైన రూపకల్పిని అమ్మను తయారు చేసే విధానంలో దర్శనమిస్తుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అమ్మవారి యొక్క విగ్రహం స్వయాన అమ్మవారే కొలువుండి సాక్షాత్తుగా నిలబడి ఉన్నారు అనే విధంగా
అమ్మగారి యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం పలుచోట్ల పలు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే అంత అందంగా తయారు చేసిన వారి యొక్క అమ్మవారి దర్శనం ఎప్పటికీ ఉంటుందని ఆ గ్రామం యొక్క ప్రజల యొక్క నమ్మకం. సో ఈ యొక్క జాతర వల్ల గ్రామంకు మేలు జరగాలని కోరుకుంటూ బీటీవీ ఛానల్